హాయ్! ఈ వీడియోలో పైథాన్‌లో లూప్స్ ఎందుకు యూజ్ చేస్తాం? ఏమేమి లూప్స్ ఉన్నాయి అనేది చూద్దాం. లూప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టేట్మెంట్‌ని మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ హలో వరల్డ్ అని చెప్పి ప్రింట్ హాయ్ అని రాసాం. ఇదే ఒక 100 టైమ్స్ అలాగా ప్రింట్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? 100 టైమ్స్ ప్రింట్ హాయ్ హాయ్ అని అలా రాయకుండా లూప్స్ యూజ్ చేసి ఒక్క స్టేట్మెంట్ ప్రింట్ హాయ్ అనే స్టేట్మెంట్‌ని ఆ లూప్‌లో గనుక పెట్టి ఒక కండిషన్ 100 గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఈక్వల్ 100 అని ఇస్తే 100 సార్లు అది ప్రింట్ అయిపోయిద్ది. సో ఇలా రిపీటెడ్ టాస్క్‌కి లూప్స్ అనేవి యూజ్ చేస్తాం. అయితే కామన్‌గా మనకు తెలిసిన లూప్స్ ఏంటి? ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. పైథాన్‌లో వచ్చేసరికి ఫర్ లూప్ ఉంది, వైల్ లూప్ ఉంది. డూ వైల్ అంటే డూ వైల్ అని ఎక్కడ వాడము. కాకపోతే వైల్ లూప్ యూజ్ చేసి డూ వైల్‌ని కూడా యూజ్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం మెయిన్‌గా ఫర్ లూప్‌ని ఏ వేస్‌లో రాయొచ్చు, ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాము. సో మీరు ఇంకా గనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. రిమైనింగ్ వీడియోస్ అనేవి కూడా అప్లోడ్ చేస్తాను. సో మీకు యూజ్‌ఫుల్ అవుతాయి. ఫర్ లూప్ చూద్దాం. ఫస్ట్ ఈ వీడియోలో ఫర్ లూప్ ఎలా రాస్తామంటే ఫర్ I in range. Cలో మనం ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ I ప్లస్ అలా రాస్తాం కదా, కానీ పైథాన్లో మాత్రం ఇలా రాస్తాం ఫర్ I ఇన్ రేంజ్. ఇలా డిక్లరేషన్ ఏం అక్కర్లేదు. ఫర్ I ఇన్ రేంజ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఈ రేంజ్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయొచ్చో దీని మీనింగ్ ఏంటో చెప్తా చూడండి. ఫర్ I ఇన్ రేంజ్ 10. ఇక్కడ ఇండెంటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇండెంటేషన్. సో ఈ లూప్ లోపల ఏదైతే మనకి రిపీటెడ్గా వర్క్ అవ్వాలో దాన్ని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ హలో. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రేంజ్లో ఇలా ఒక సింగిల్ వాల్యూ కనుక ఇస్తే దాని మీనింగ్ ఏంటంటే అన్నిసార్లు ఈ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ I ఇన్ రేంజ్ 10 అంటే 10 టైమ్స్ హలో అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, కానీ ఇక్కడ ఎలా వర్క్ అయ్యిద్ది అంటే ఫర్ I ఇన్ రేంజ్ అంటే ఇనీషియల్గా 0తో స్టార్ట్ అయ్యిద్ది. ఇక్కడ కనుక సింగిల్ వాల్యూ ఇస్తే 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఇచ్చిన వాల్యూ కంటే ముందు నెంబర్ దాకా I అనేది ఇటరేట్ అయ్యిద్ది. ఇక్కడ 10 ఇచ్చాం కాబట్టి I వాల్యూ 0 నుంచి స్టార్ట్ అయ్యి 0 1 2 3 4 5 6 7 8 9 దాకే వచ్చింది, 10 రాదు. అలా ఏ నెంబర్ ఇచ్చినా 100 ఇస్తే 99, 25 ఇస్తే 24, అలా ప్రీవియస్ నెంబర్ దాకే I వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ 0 నుంచి 9 అంటే టోటల్ 10 టైమ్స్ ప్రింట్ అయ్యిద్ది. దీన్ని రన్ చేసి చూద్దాం. ఇంకా చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 టైమ్స్ అనేది అవుట్పుట్ వచ్చింది. సో ఇప్పుడు నేను I వాల్యూని ప్రింట్ చేస్తా చూడండి, I వాల్యూ ఎలా వర్క్ అవుతుందని. 0 1 2 3 4 5 6 7 8 9. అదే అలా కాకుండా ఫర్ I ఇన్ రేంజ్ అని చెప్పి 15 ఇస్తే ఓన్లీ 14 దాకా వచ్చింది. 0 1 2 3 4 5 6 11 12 13 14 ఇంతే. ఓకే, సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా. I అనేది ఇక్కడ ఇచ్చిన సింగిల్ నెంబర్ కనుక ఇస్తే ఆ ప్రీవియస్ నెంబర్ దాకా ఇటరేట్ అయ్యిద్ది, అది ఎండింగ్ నెంబర్. అంటే 0తో స్టార్ట్ అయ్యి ఇక్కడ ఇచ్చిన నెంబర్ దానికంటే ప్రీవియస్ అంటే -1, 15 ఉంటే 15 - 1 14 దాకా I వాల్యూస్ వస్తాయి. సో ఇది ఎన్నిసార్లు అయ్యిద్ది? 15 టైమ్స్ అయ్యిద్ది. కాకపోతే 0 1 2 3 4 అలా 14 దాకా ప్రింట్ అవుతాయి. అండ్ ఇది ఈ రేంజ్ ఫంక్షన్కి సింగిల్ వాల్యూ ఇస్తే ఇలా వర్క్ అయ్యిద్ది. అలా కాకుండా ఈ రేంజ్ ఫంక్షన్లోనే 2 వాల్యూస్ ఇవ్వచ్చు, స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ. ఇందాక ఏమన్నా బై డిఫాల్ట్గా సింగిల్ వాల్యూ ఉంటే అది ఎండింగ్ వాల్యూ తీసుకుంటే ఆ ముందు నెంబర్ దాకా వచ్చేది. అలా కాకుండా 2 వాల్యూస్ ఇస్తే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలని, ఇక్కడతో ఎండ్ అవ్వాలని. అంటే ఏంటి? 15తో ఎండ్ అవ్వాలంటే 15 కంటే ముందు 14 దాకా వస్తాయి వాల్యూస్ అలానే. సో 1,15 అంటే ఇందాక మనకి వాల్యూస్ 0 to 14 వచ్చినాయి కదా, ఇప్పుడు కూడా అలానే. కాకపోతే చిన్న మోడిఫికేషన్ అంటే స్టార్టింగ్ 1తో స్టార్ట్ అవ్వాలని చెప్పి స్టార్టింగ్ వాల్యూ ఇచ్చాం. సో I అనేది 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది, 1 దగ్గర నుండి 14 దాకే వస్తాయి. రన్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. అలా కాకుండా I అనేది 5 ఇస్తాయి ఈసారి. ఇప్పుడు ఏమైంది? 5 దగ్గర నుంచే స్టార్ట్ అయ్యింది. 5 6 7 8 9 10 అలా వచ్చింది 14 దాకా. 5 6 7 8 9 10 11 12 13 14. ఓకే, సో ఇలా స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ ఇవ్వచ్చు. సో స్టార్టింగ్ వాల్యూ 1, ఎండింగ్ వాల్యూ 10 అంటే 9 దాకా ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు థర్డ్
థర్డ్ పారామీటర్ ఎలా అయితే పాస్ చేస్తాం చూడండి. థర్డ్ది ఫర్ ఎగ్జాంపుల్ 1, 10, ఇక్కడ 2 ఇచ్చా. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? రేంజ్ ఫంక్షన్లో సింగిల్ వాల్యూ ఇస్తేనేమో దాని ముందు నెంబర్ దాకా ఎండింగ్ వాల్యూ తీసుకునిద్ది. అదే 2 వాల్యూస్ ఇస్తే ఫస్ట్ స్టార్టింగ్, సెకండ్ వాల్యూ ఎండింగ్ నెంబర్, అంటే 10 కంటే ముందు 9 దాకా ఈ వాల్యూస్ వస్తాయి. అలా కాకుండా 3 వాల్యూస్ ఇలా ఉంటే ఈ థర్డ్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1, 10 అంటే 1 తర్వాత 2, 3, 4 అలా 9 దాకా వస్తాయి. అంటే 1 టైం ఇంక్రిమెంట్ అవుతుంది. అలా కాకుండా 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అవ్వాలి. 1, 3, 5 అలాంటప్పుడు ఎంతైతే ఇంక్రిమెంట్ అవ్వాలో ఆ వాల్యూ ఇక్కడ లాస్ట్లో ఇస్తాం థర్డ్ ఆర్గ్యుమెంట్గా. సో ఇక్కడ 2 అని ఇచ్చా. సో 1 తర్వాత 1 + 2 3, 3 + 2 5 అలా వచ్చింది. అలా ఎక్కడ దాకా అంటే సేమ్ అంతే, ఎండింగ్ వాల్యూ ఉంది కదా ఆ ముందు నెంబర్ దాకా 9 దాకా. సో రన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 1తో స్టార్ట్ అయింది 1, ఆటోమేటిక్గా అయితే మామూలుగా ఏం అవ్వాలి 2, 3, 4 అలా రావాలి. కానీ అక్కడ ఇంక్రిమెంట్ 2 అని ఇచ్చాం. 2 అని ఇంక్రిమెంట్ ఇవ్వటం వల్ల 1 + 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అయ్యి 3 అయింది. 3ని 2 టైమ్స్ ఇంక్రిమెంట్ చేయడం వల్ల 5 అయింది. 5ని 2 టైమ్స్ ఇంక్రిమెంట్ చేయడం వల్ల 7 అయింది. 7ని 2 టైమ్స్ ఇంక్రిమెంట్ చేయడం వల్ల 9 అయింది. 9ని 2 టైమ్స్ ఇంక్రిమెంట్ చేస్తే అది రేంజ్ ఎండింగ్ రేంజ్ని దాటి వెళ్ళిపోతుంది, 11కి వెళ్తుంది. సో ఎప్పుడైనా సరే ఎండింగ్ నెంబర్ కంటే ముందు నెంబర్తోనే ఎండ్ అయిపోయింది ఇక్కడ ఇచ్చిన ఎండింగ్ వాల్యూ కంటే. అందుకని 9తో ఆగిపోయింది. సో ఇలాగా మనం ఫర్ లూప్ యూజ్ చేసి స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ రేంజ్ ఇవ్వచ్చు. లేదా సింగిల్ వాల్యూ ఇస్తే అది ఎండింగ్ వాల్యూకి తీసుకుని ఆ ముందు నెంబర్ దాకా ఆ వాల్యూస్ వస్తాయి. లేదా థర్డ్ వాల్యూ ఇలా తీసుకుంటే అది ఇంక్రిమెంట్కి తీసుకోవచ్చు. సో ఇది ఫర్ లూప్. అండ్ నెక్స్ట్ వీడియోలో వైల్ లూప్ చూద్దాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.